హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నల్ల శనగలతో మనం ఎప్పుడూ చేసుకునే గుగ్గిళ్ళు కట్లెట్లు కాకుండా ఇలా కూరలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యి కూర అయితే చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా నల్ల శనగల్ని ఒక రాత్రి అంతా నానబెట్టి తీసుకున్నాను. తెల్లారిన తర్వాత వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక్కొక్కరిలోకి తీసుకుని ఆ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయకూడదండి. మనం శనగలు ఉడకబెట్టే దాంట్లో మన కూర టేస్ట్ ఆధారపడి ఉంటుంది. దీన్ని సిమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కూర వండటం కోసం వేరొక కడాయిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక 2 ఎండుమిర్చిని అయితే ఇలా తుంచి వేసుకున్నానండి. చక్కగా ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 2 ఉల్లిపాయ ముక్కలు ఇలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని వీటిని మనం కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు అయితే ఉల్లిపాయలు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా మన వీడియోలో ఇలాగనమాట. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక గుప్పిడి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం బాగా కలిసి చక్కగా వేగే వరకు మనం వేయించుకోవాలి. ఇలా కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఇందులో 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకుని ఇందులో సన్నగా తురిమి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి అల్లం ముక్క తీసుకుని ఇందులోనే తురిమేసుకుంటున్నాను. దీంట్లో వెల్లుల్లి వేయాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఒక అల్లం వేసుకుంటే సరిపోతుంది. కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అల్లం వేసుకుని తర్వాత పచ్చిపసుపు అండి. ఇది మీ దగ్గర పచ్చిపసుపు అవైలబుల్గా లేకపోతే మామూలు పసుపు వేసేసుకోండి. నా దగ్గర ఉంది. నేను పచ్చిపసుపును కూడా 1 ఇంచు వరకు ఇలా తురిమి వేసుకుని చక్కగా ఈ ఉల్లిపాయల్లో కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకున్నానండి. పచ్చిపసుపు మీ దగ్గర ఉన్నట్లయితే ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. దీని తత్వం వేడి కదా, చాలా వేడి చేస్తుంది. అలాగే వగరు కూడా ఉంటుందండి. అందుకని మన కూర క్వాంటిటీకి తగినట్టు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు శనగల్లో వేసామండి, గుర్తుపెట్టుకుని ఉప్పు తక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇలా కారం కూడా వేసుకుని మళ్ళీ చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ఇందులో చుక్కకూర అయితే చక్కగా కడిగి ఇందులో పెట్టేసేయాలండి. ఈ చుక్కకూర మన గార్డెన్లోదే ఫ్రెండ్స్. దాన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిద్దాం అనుకుని మర్చిపోయానండి. ఇదిగోండి నేనైతే మన గార్డెన్లో ఉన్న చుక్కకూరని కట్ చేసుకొచ్చి చక్కగా కడిగేసి ఇందులో పెట్టేస్తున్నాను. చూసారు కదా, మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్లయితే ఒక 3-4 కట్టల వరకు చుక్కకూర పడుతుందండి. ఈ 3-4 కట్టలంత చుక్కకూరని నేను పెట్టి అది కొంచెం అణిగే వరకు, అంటే వేడి తగిలితే తొందరగా మగ్గుతుంది కదండి ఆకుకూర, అందుకోసం మూత పెట్టాను. ఇలా అనమాట త్వరగా మగ్గిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో. దాంతోపాటు ఒక 4 పాలకూర ఆకులు కూడా వచ్చాయండి. అందుకని చుక్కకూర ఆకులు కలరు, పాలకూర ఆకులు కలర్ తేడా మీకు తెలుస్తుందా వీడియోలో? ఇలా అనమాట ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇది చక్కగా కలుపుకుంటూ మనం గరిటతో నలుపుకుంటూ మెత్తగా ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా శనగల్ని, వీటి టెక్చర్ చూసారా ఎలా ఉందో? ఇలా ఉండాలన్నమాట. మన కూరలో వేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఉడికి ఇంకా చక్కగా నోట్లో పెట్టుకుంటే చక్కగా వెన్నలాగా కరిగిపోయేలాగా బాగుంటుందండి. ఇలా మనం ఉడకబెట్టుకున్న ఈ చుక్కకూరలో ఈ శనగల్ని నీళ్ళతో పాటు వేసేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంతే అండి. వేడివేడిగా రోటీలతో సర్వ్ చేసుకోండి, లేదంటే రైస్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు?